రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తున్నారు, 2 ఏళ్ల సంది చూస్తున్నారు. ఇంతకు ముందు 10 ఏళ్ల పరిపాలన కేసీఆర్ అది చూసారు. బాగుండే కేసీఆర్ బాగుండే. ఆయన వచ్చినప్పుడు పథకాలు ఏమి ఇవ్వలేడు కదా. కళ్యాణ లక్ష్యం ఇచ్చిండు, మరి మన్ని ఇచ్చిండు కదా ఆయన. అంటే కళ్యాణ లక్ష్మి, ఇచ్చిండు. రైతు బంధు అని చెప్పి చెట్లకు పుట్లకు మాత్రమే ఇచ్చిండు కానీ అందరికి ఇవ్వలేదు అని అంటున్నారు కదా. ఇక కొంతమందికి ఇచ్చింది కదా మా అందరికి. యాదగిరిగుట్ట చేసిండు, వాళ్ళు చేస్తున్నారు. మళ్ళీ యాదగిరిగుట్ట ఎంత బాగా చేసిండు యాదగిరిగుట్ట. ఇప్పుడు అన్ని చేద్దామంటే మొత్తం కేసీఆర్ అప్పులు చేసి పోయిండు, మరి ఎక్కడికి వెళ్ళి ఎవరైనా చేస్తారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, ఎవరైనా చేస్తారు. ఖజానా ఖాళీ చేస్తే ఎట్లా ఎవరైనా ఇస్తానంటాడు. చేస్తారు కమ్మా, వీళ్ళు కూడా చేస్తారు ప్రభుత్వంలో. వాళ్ళు చేసారు, వీళ్ళు అంత కామనే కదా అది. అసలు ఆయనకి ఈయనకి తేడాలంటే ఏం చెప్తారు? ఇంకా 2 ఏళ్ళు అవుతుంది, ఇంకా చూడాలి 3 ఏళ్ళ వరకు ఏం చేస్తారు చూడాలి. అది అంటే పరిపాలనలో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి మీకు ఏమన్నా? ఇప్పుడు చాలా ఉన్నాయి అవి. ఈయన ఫ్రీ బస్ ఇస్తుండు, ఫ్రీ కరెంట్ ఇస్తుండు, 500 రూపాయల గ్యాస్ ఇస్తుండు, సన్న బియ్యం లేదు సన్న బియ్యం లేదు, అన్ని దొడ్డి బియ్యం లేదు. ఇవన్నీ అప్లై చేసుకుంటే అంటున్నారు. వస్తలేదు, అది చేసినాము, ఇస్తలేరు. ఎందుకు వస్తలేవని మీ దాంట్లో ఉన్న సర్పంచ్ ని అక్కడ పోయి అడిగినాము రేషన్ షాప్ లో, వస్తాయి ఎన్నడూ వస్తే 3 సంవత్సరాలే ఉంది. దగ్గరికి వస్తేనే ఉంది, ఇంకా రాలేదు.